పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, వారికి ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక జ్యేష్ఠ నక్షత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ జ్యేష్ఠ నక్షత్రం కూడా ఆయుర్దాయాన్ని కలిగించేటటువంటి నక్షత్రాలు ఇది కూడా ఒకటి. ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి కనుక అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారు జ్యేష్ఠ నక్షత్రంలో కనుక యజ్ఞయాగాదులు మృత్యుంజయ హోమాలు కనుక చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దాంతోపాటు ఈ నక్షత్రం అనేటటువంటిది దేవగణానికి చెందినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రానికి జంతువు లేడి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే పొడుగాటి చేతులు అంటే చాలా పొడవైనటువంటి చేతులు కలిగి ఉంటారు. శరీరం అనేటటువంటిది కొద్దిగా లావుగా ఉంటుంది, అంటే స్థూలమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖము కూడా వెడల్పైనటువంటి ముఖముగా ఉంటుంది. జుట్టు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా రింగులుగా ఉంగరాలు జుట్టులాగా ఉంటుంది. ఇంకా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఇంకా ఎలా ఉంటారంటే వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఉంది. వీరు ఎప్పుడూ కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారా అని తెలుసుకోవాలనే తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు తమ గురించే మాట్లాడుకుంటున్నారా అనేటటువంటి సందేహం కూడా వీరిలో కలుగుతుంది. కాబట్టి ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అనేటటువంటి తెలుసుకోవాలనే కోరిక, అభిలాష ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఏదైనా పని కనుక వీరికి అప్పచెప్పినట్లయితే ఆ పనిని పూర్తి చేయటంలో వీరు గొప్ప సిద్ధహస్తులు. అంటే వీరికి అప్పచెప్పినటువంటి పనిని చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు, నేర్పరలే ఉంటారు. ఇంకా ఉద్యోగం కనుక చేసేటట్టయితే ఉద్యోగంలో మాత్రము కొద్దిగా ఇబ్బందులు అనేవి వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ కనుక తీసుకుంటే బయట వ్యవహారాల్లో వీరు చాలా గొప్పగా ఉన్నప్పటికీ కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రమే వీరికి సంసారపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి సంసారపరంగా. ఇంకా కనుక చూస్తే స్త్రీలను కనుక తీసుకున్నట్లయితే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలకు అత్తగారి నుంచి మామగారి నుంచి కూడా కొద్దిగా సూటిపోటి మాటలతోటి కొద్దిగా ఇబ్బందులు కూడా ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఇరుగు పొరుగు వారితోటి లేదా మిత్రులతోటి లేదా దగ్గరగా ఉండేటటువంటి బంధువులతోటి జాగ్రత్తగా కనుక వ్యవహరించకపోతే చాలా ప్రమాదంలో పడతారు. ఎందుకంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఇరుగు పొరుగు వారితోటి బంధువులతోటి మిత్రులతోటి విపరీతమైనటువంటి క్లోజ్నెస్ కనుక వీరు కనిపించినట్టయితే వీరి గురించి అనేకమైనటువంటి కట్టుకథలు అల్లుతూ ఉంటారు. అవి వీరికి తెలిసి వీరికి బాగా క్షోభని ఇస్తూ ఉంటాయి. ఆ క్షోభను తట్టుకోలేరు. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం అనేటటువంటిది ఈ నక్షత్రంలో జన్మించిన వారు ముఖ్యంగా చేయవలసినటువంటి పని. ఇంకా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పిల్లల యొక్క ప్రేమకు అంతగా నోచుకోలేరు. అంటే పిల్లల్ని బాగా పెంచుతారు, పెద్ద చేస్తారు, కానీ ఆ పిల్లల నుంచి వీరు ఎంతైతే ప్రేమను ఆశిస్తూ ఉంటారో అంత ప్రేమను మాత్రము వీళ్ళు పిల్లల నుంచి పొందలేరు. కొన్ని సందర్భాలలో జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సంతానమే శత్రువులుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవటం అనేటటువంటిది ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి చెప్పదగినటువంటి సూచన. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏమిటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్యాలను దాచిపెట్టలేరు. ఎవరైనా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి వీరి చెవిలో కనుక వేస్తే అది వీళ్ళు నలుగురికి చెప్పిందాకా వీళ్ళకు ఆగలేనటువంటి పరిస్థితి. అంటే తమకు తెలిసినటువంటి విషయాన్ని ఎంత తొందరగా బయటి వారికి మిగిలినటువంటి వారికి చెప్పేద్దామా అనే ఆతృత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాని వలన కూడా వీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.
ఇంకా ఈ వీరికి ఎలా ఉంటుందంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యపరంగా కనుక చూసినట్లయితే స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేనటువంటి వ్యాధులతోటి బాధపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వారిది చాలా ఉద్రిక్తమైనటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వం కూడా ఏ విధంగా ఉంటుందంటే చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు, మరలా వెంటనే ఆ ప్రశాంతతను కోల్పోయి వెంటనే చాలా ఆందోళనకరమైనటువంటి విధంగా మారిపోతారు. ఎక్కువగా ఆవేశాన్ని కూడా వీరు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఆ ఉద్రిక్తత కారణంగా కొన్ని సందర్భాలలో అనుకూలమైనటువంటి అంశాలు కూడా ప్రతికూలంగా మారేటటువంటి అవకాశాలు ఎక్కువగా వీరికి కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారి కనుక అయితే ఉద్యోగంలో ఎక్కువగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కనుక అయినట్లయితే ఎక్కువగా ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో తోటి ఉద్యోగస్తులే ప్రతికూలంగా శత్రువులుగా మారేటటువంటి ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి 18 నుంచి 26 సంవత్సరాల మధ్యకాలంలో అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులు వ్యతిరేకంగా కూడా కలుగుతూ ఉంటాయి. 27 సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో ప్రగతి అనేటటువంటిది కనిపిస్తుంది. పురోభివృద్ధి అనేటటువంటిది వీరి జాతకంలో కనిపిస్తుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని మనకు పరిపాలించేటటువంటి గ్రహము ఏమిటంటే జ్యేష్ఠ నక్షత్రాన్ని పరిపాలించేటటువంటి గ్రహము బుధ గ్రహము. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు బుధగ్రహాన్ని కనుక ఆరాధన చేసుకున్నట్లయితే తద్వారా అనేకమైనటువంటి సమస్యల నుంచి కూడా వీరు రక్షణ పొందవచ్చు. ఎలాగూ అంటే ఈ బుధగ్రహం అనేటటువంటిది మానవ శరీర మండలంలో ఉన్నటువంటి అంటే మానవ దేహంలో ఉండేటటువంటి కేంద్ర నాడీ మండలానికి అత్యంత ముఖ్యంగా అంటే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. అంటే మన కంఠ భాగంలో మన గొంతు భాగంలో ఉండేటటువంటి థైరాయిడ్ గ్లాండ్స్ మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా ఈ బుధుడే ప్రధానమైనటువంటి కారణం. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ రంగాల్లో ఎక్కువగా వీళ్ళు రాణిస్తూ ఉంటారు. ఇంకా ప్రింటింగు పబ్లిషింగు మొదలైనటువంటి రంగాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఇంకా మ్యాథమెటిక్స్గా అంటే గొప్ప మ్యాథమెటిక్స్లో కానీ లేకపోతే ఫిజిక్స్లో కానీ లేదా జ్యోతిష్యం మొదలైనటువంటి రంగాల్లో కూడా వీరు ఎక్కువగా స్థిరపడుతూ ఉంటారు. ఎక్కువగా వీరికి టీచింగ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేటటువంటిది వీరికి ఒక హాబీగా మారుతూ ఉంటుంది. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారి జాతకంలో కనుక బుధుడు చంద్రుడు 2 గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే వారి వైవాహిక జీవితం మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి కలతలతో ఉంటుంది. ఎప్పుడూ కూడా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా అనేక రకాలుగా వీరు బాధపడుతూ ఉంటారు. వీరు చేసేటటువంటి వ్యాపారాలు కూడా అంతగా ఎక్కిరాక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి బుధుడు కనుక సరైనటువంటి స్థానంలో కనుక లేకపోతే ముఖ్యంగా పురుషులు కనుక అయినట్లయితే కొన్ని సందర్భాలలో వీరు నపుంసక లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. వివాహం చేసుకున్నప్పటికీ కూడా భార్యతో ఆనందంగా ఉండలేక సంసారంలో వీరు అనేక రకాలైనటువంటి క్షోభ అనుభవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే నపుంసక లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారికి బుధుడి యొక్క ప్రతికూలత తీవ్రంగా ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉన్నప్పుడు ఈ సమస్యల మొత్తం నుంచి మన కనుక పరిష్కారం రావాలి అంటే బుధగ్రహాన్ని చక్కగా ఆరాధన చేసుకోవాలి. ఆ బుధగ్రహాన్ని ఆరాధన చేసుకోవడానికి ఒక చిన్న మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనుక ఆరాధన చేసుకున్నట్లయితే ప్రతిరోజు పారాయణ చేసుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. మంత్రం ఏమిటంటే ఓం సోమాత్మజాయ విద్మహే సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్యః ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు సేపు చేసుకోవడం అనేటటువంటిది చాలా చాలా మంచిది. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రతి బుధవారం రోజున 6 ఒత్తులతో ఉన్నటువంటి దీపాన్ని కనుక అది నెయ్యితోటి ఆవు నెయ్యితో కనుక చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఉత్తరపు దిక్కుగా పెట్టి ఆ దీపాన్ని చూస్తూ బుధగ్రహం యొక్క స్తోత్రాన్ని కనుక
కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ఇంకా ప్రతి నెల అమావాస్య రోజున కనుక ఉపవాసం ఉండి బుధగ్రహాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే తద్వారా కూడా ఈ బుధగ్రహం యొక్క ప్రసన్నత కలుగుతుంది. అందువలన ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు సంపూర్ణమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇవి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క స్వరూపము, స్వభావము, లక్షణాలు, చేయవలసిన పరిహారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.